నమస్తే, వెల్కమ్ టు విజిల్. నిజం నిలవాల్సిన చోట అబద్ధం రాజ్యమేలితే, ధర్మం మాట్లాడాల్సిన గొంతు మౌనమైతే, గాయాలను చూడాల్సిన కళ్ళే పక్కకు తిరిగితే, సాక్ష్యాలను పరిశీలించేందుకు సమయం లేదంటే, ప్రశ్నించిన యువతనే నిందితులుగా నిలబెడితే, ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉందని ఏ మనసు నమ్మగలదు? రాజ్యాంగం సురక్షితంగా ఉందని ఏ గొంతు ధైర్యంగా చెప్పగలదు? ఢిల్లీలో విద్యార్థులు, నిరుద్యోగ యువతపై పోలీసులు బలప్రయోగం చేశారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. అయితే వీధుల్లో పడిన లాఠీల కంటే ఆ ఘటనల వీడియోలను పరిశీలించేందుకు తమకు సమయం లేదనే భావన కలిగించిన సుప్రీంకోర్టు వ్యాఖ్యలే ప్రజలను మరింత కలిచివేశాయి. జూలై 22న పోలీసు చర్యపై అత్యవసర న్యాయ జోక్యాన్ని కోరుతూ ఒక న్యాయవాది అంశాన్ని ప్రస్తావించినప్పుడు సుప్రీంకోర్టు తక్షణ విచారణకు అంగీకరించలేదు. వీడియోల్లో పోలీసు దౌర్జన్యం కనిపిస్తోందని చెప్పినప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వీడియోలను చూడడంపై ఆసక్తి లేదని, కోర్టుకు వాటిని చూసే సమయం లేదని, కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని వ్యాఖ్యానించినట్లు విస్తృతంగా రిపోర్ట్ అయింది. ఇక్కడ ఒక స్పష్టత అవసరం. సుప్రీంకోర్టు పోలీసుల చర్య సరైనది అని తీర్పు ఇవ్వలేదు, ఆరోపణలను కొట్టివేయలేదు. ఆ దశలో అత్యవసర కేసును స్వీకరించేందుకు మాత్రమే నిరాకరించింది. అయినప్పటికీ న్యాయస్థానం పలికే మాటలను కేవలం సాంకేతిక ప్రక్రియగా చూడలేం. దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి వచ్చే ప్రతి వాక్యం, ముఖ్యంగా బలహీన పౌరుడు శక్తివంతమైన రాజ్యం ఎదురెదురుగా నిలిచినప్పుడు ఒక రాజ్యాంగ సందేశంగా మారుతుంది. వీడియో చూడడానికి సమయం లేదు అనే మాటను ప్రజలు కేవలం కేసు లిస్టింగ్కు సంబంధించిన వ్యాఖ్యగా స్వీకరించలేకపోతున్నారు. గాయాలతో కనిపించిన విద్యార్థుల దృష్టిలో అది మీ బాధను వినేందుకు వ్యవస్థకు సమయం లేదు అనే సందేశంగా వినిపిస్తుంది. న్యాయమూర్తి ఉద్దేశం అదే కాకపోవచ్చు, కానీ రాజ్యాంగ సంస్థల విషయంలో ఉద్దేశం మాత్రమే కాదు, ప్రజల్లో ఏర్పడే భావన కూడా ముఖ్యమే. న్యాయం జరగాలి, అంతేకాదు న్యాయం జరుగుతోందనే విశ్వాసం కూడా కలగాలి. ఉద్యోగం లభించకపోవడం ఒక యువకుడి నైతిక వైఫల్యమా, లేక ప్రభుత్వ ఆర్థిక విధానాలు, విద్యా వ్యవస్థ, నియామకాల ఆలస్యం, పరీక్షల అవకతవకలు, అవకాశాల అసమానతలతో ముడిపడిన సామాజిక సమస్య? ఒక నిరుద్యోగిని బొద్దింకగా పిలిచినప్పుడు there are already parasites in society who attack you people, you attack the system and you want to join hands with them. So there are youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. అవమానించబడేది ఒక వ్యక్తి కాదు, అతడిని చదివించేందుకు అప్పులు చేసిన కుటుంబం, సంవత్సరాల పాటు పోటీ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థి, పారదర్శక నియామకం కోసం ఎదురు చూస్తున్న ఒక తరం అవమానించబడుతుంది. రాజ్యాంగంలోని సమానత్వం, గౌరవప్రదమైన జీవితం అనే విలువలకు సంరక్షకుడిగా ఉండాల్సిన సంస్థ నుంచి వచ్చే భాషలో మరింత సంయమనం, కరుణ, రాజ్యాంగ మర్యాద ఉండాలని ఆశించడం తప్పు కాదు. పేపర్ లీకులు, పరీక్షల రద్దు, నియామకాల ఆలస్యం, కోచింగ్ పరిశ్రమ భారాలు, విద్యా వ్యాపారీకరణ, నిరుద్యోగం ఇవన్నీ కలిసి యువతలో విశ్వాస సంక్షోభాన్ని సృష్టించాయి. యోగేంద్ర యాదవ్ తన విశ్లేషణలో ఈ నిరసనను విద్యా ఉపాధి వ్యవస్థలో ఏర్పడిన విస్తృతమైన విచ్ఛిన్నంతో అనుసంధానించారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన చోట పోలీసులను ముందుకు పంపితే పరిపాలనా సమస్య శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. ప్రశ్నించిన యువత పౌరులుగా కాకుండా నియంత్రించాల్సిన గుంపుగా కనిపించడం ప్రారంభమవుతుంది. నిరసన హక్కు అపరిమితం కాదు, పోలీసు అధికారం కూడా అపరిమితం కాదు. ఏ నిరసనలోనైనా హింస, రాళ్లదాడి, పాత్రికేయులపై దాడి లేదా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగితే వాటిని సమర్థించలేం. శాంతియుత నిరసన హక్కు పేరుతో ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే స్వేచ్ఛ ఎవరికీ లేదు. అదే సమయంలో కొందరు చేసిన చట్ట విరుద్ధ చర్యలను కారణంగా చూపి వేల మంది నిరసనకారులపై విచక్షణారహితంగా బలప్రయోగం చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ సంపాదకీయం ఈ అసమాన శక్తి సంబంధాన్ని సరిగ్గా గుర్తించింది. శక్తివంతమైన రాజ్యం బలహీన పౌరుడు ఎదురెదురుగా ఉన్నప్పుడు నియమాలను ప్రభుత్వం పౌరుడిని అణచివేసే ఆయుధంగా మార్చకుండా కోర్టు చూడాలి. నిరసనకారుల్లో కొందరి హింసను ఖండిస్తూనే దానిని స్వతంత్ర దర్యాప్తు అవసరాన్ని తొలగించే సాకుగా
ఉపయోగించకూడదని పేర్కొంది. ఇదే సమతుల్యమైన రాజ్యాంగ దృక్పథం. నిరసనకారుడు తప్పు చేస్తే చట్టం ప్రకారం చర్య తీసుకోవాలి. పోలీస్ అధికారి అతిగా బలప్రయోగం చేస్తే అతడిపైన అదే చట్టం పనిచేయాలి. యూనిఫామ్ చట్టానికి మినహాయింపు ఇవ్వదు. ఉద్యమ నినాదం కూడా నేరానికి రక్షణ ఇవ్వదు. ఢిల్లీ హైకోర్టుకు కేసు చేరింది. పోలీసులు అధిక బలప్రయోగం చేశారన్న పిటిషన్లపై కేంద్రం ఢిల్లీ పోలీసుల స్పందన హైకోర్టు కోరింది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలతో పాటు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ విద్యార్థులు న్యాయవాదులపై జరిగినట్లు ఆరోపిస్తున్న బల ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించి తక్షణ విచారణ కోరినట్లు వార్తలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ కూడా శాంతియుతంగా తమ సమస్యలను వినిపించేందుకు వచ్చిన విద్యార్థులు, యువతపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారన్న ఆరోపణలపై విచారణ కోరింది. న్యాయస్థానాల్లో రోజూ పనిచేసే న్యాయవాదుల సంఘాలే స్వతంత్ర విచారణ కోరుతున్నప్పుడు ఆ డిమాండ్ను రాజకీయ ప్రచారంగా తోసిపుచ్చడం సమంజసం కాదు. కోర్టు సమయం అమూల్యం, పౌరుడి గౌరవం కూడా అంతే అమూల్యం. భారత న్యాయ వ్యవస్థపై అపారమైన కేసుల భారం ఉంది. ప్రతి లేఖను అత్యవసర పిటిషన్గా స్వీకరించడం సాధ్యం కాదు. సరైన పద్ధతిలో పిటిషన్ దాఖలు చేయడం, సంబంధిత హైకోర్టును ఆశ్రయించడం వంటి ప్రక్రియలు అవసరమే. కానీ కోర్టు సమయం అనే పరిపాలన అవసరం, పౌరుడి బాధ అనే రాజ్యాంగ వాస్తవాన్ని మింగేయకూడదు. ప్రక్రియను పాటించమని చెప్పొచ్చు, సరైన న్యాయ వేదికను ఆశ్రయించమని సూచించవచ్చు, ఆధారాలను అఫిడవిట్తో సమర్పించమని ఆదేశించవచ్చు. కానీ ప్రజల గాయాలను చిన్నచూపు చూస్తున్నామనే భావన కలిగించే భాషను నివారించాలి. ఎందుకంటే న్యాయమూర్తి మాటకు సాధారణ వ్యక్తి మాట కంటే భిన్నమైన బరువు ఉంటుంది. అది పోలీసు వ్యవస్థకు ఒక సంకేతంగా, క్రింది కోర్టులకు ఒక ధోరణిగా, బాధితుడికి ఒక ఆశగా లేదా నిరాశగా మారగలదు. స్వతంత్రత అంటే ప్రభుత్వానికి దూరంగా ఉండడం మాత్రమే కాదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కేవలం ప్రభుత్వ జోక్యం లేకపోవడంగా అర్థం చేసుకోలేం. రాజ్యాధికారానికి ఎదురుగా నిలిచిన సాధారణ పౌరుడి హక్కులను భయం లేకుండా రక్షించడం కూడా స్వతంత్రతే. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణను వినడమే ప్రభుత్వ వ్యతిరేకత కాదు. పోలీసులపై విచారణ కోరడమే పోలీస్ వ్యవస్థను బలహీనపరచడం కాదు. విద్యార్థుల గాయాలను పరిశీలించడమే నిరసనకారుల ప్రతిచర్యను సమర్థించడం కాదు. అది కేవలం రూల్ ఆఫ్ లా, చట్టపాలన. కానీ చట్టాన్ని ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకునే పరికరంగా ఉపయోగిస్తే అది రూల్ బై లా, చట్టం పేరుతో పాలన. ఈ రెండిటి మధ్య గీత చెరిగిపోకుండా కాపాడాల్సింది న్యాయస్థానమే. చివరి తలుపు మూసుకుపోతుందనే భయం కలగకూడదు. ప్రభుత్వం వినకపోతే ప్రజలు ప్రతిపక్షాన్ని ఆశ్రయిస్తారు. పోలీసులు అతిగా వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయిస్తారు. కోర్టులోనూ తమ బాధ వినిపించడం లేదనే భావన కలిగితే వారు ఎక్కడికి వెళ్ళాలి? ఇదే ఈ వివాదంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రశ్న. న్యాయ వ్యవస్థపై విమర్శ అంటే న్యాయ వ్యవస్థను బలహీనపరచడం కాదు. లోపాలను ప్రశ్నించకుండా భక్తితో మౌనంగా ఉండటమే సంస్థలను బలహీనపరుస్తుంది. బాధ్యతాయుతమైన విమర్శ న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కూల్చదు, దానిని ప్రజలకు మరింత జవాబుదారీగా చేస్తుంది. అదే సమయంలో కోర్టులపై వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, నిరాధారమైన రాజకీయ ఆరోపణలు కూడా ఆమోదయోగ్యం కావు. న్యాయమూర్తి వ్యాఖ్యను రాజ్యాంగపరంగా విమర్శించాలి, కానీ న్యాయ వ్యవస్థను శత్రువుగా చిత్రీకరించడం పరిష్కారం కాదు. ఢిల్లీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి స్వతంత్ర, కాల పరిమితితో కూడిన విచారణ అవసరం. అన్ని సీసీటీవీ దృశ్యాలు, పోలీస్ బాడీ కెమెరా, అధికారిక వీడియోలు, మీడియా ఫుటేజ్, వైద్య రికార్డులు భద్రపరచాలి. నిరసనకారుల హింస జరిగి ఉంటే దానిని విచారించాలి. పోలీసులు అనవసరంగా బలప్రయోగం చేస్తుంటే బాధ్యులపై చర్య తీసుకోవాలి. పేపర్ లీకులపై దర్యాప్తు ఫలితాలు ప్రజలకు వెల్లడించాలి. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, బాధిత విద్యార్థులకు పరిహారం, బాధ్యత వహించాల్సిన అధికారుల జవాబుదారీతనం నిర్ధారించాలి. అంతకన్నా ముఖ్యంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు యువతను గురించి మాట్లాడేటప్పుడు భాషలో గౌరవం, సంయమనం, సానుభూతి పాటించాలి. ఉద్యోగం లేనివాడు బొద్దింక కాదు, ప్రశ్న అడిగేవాడు పరాన్నజీవి కాదు, ఆర్టీఐ దాఖలు చేసేవాడు వ్యవస్థకు శత్రువు కాదు, రోడ్డెక్కిన ప్రతి విద్యార్థి నేరస్తుడు కాదు. అతడు ఈ దేశ పౌరుడు. అతడి ప్రశ్న రాజ్యాంగబద్ధమైంది. అతడి గాయం
న్యాయ పరిశీలనకు అర్హమైనది. అతడి గౌరవాన్ని కాపాడడం ప్రతి రాజ్యాంగ సంస్థ బాధ్యత. న్యాయం మౌనంగా ఉంటే అన్యాయం మాట్లాడుతుంది. సాక్ష్యాలకు సమయం లేకపోతే అనుమానాలే చరిత్రగా మిగులుతాయి. యువత ప్రశ్నలను లాఠీలతో అణచవచ్చు, కానీ వారి అవిశ్వాసాన్ని ఏ బలంతోనూ ఆపలేరు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సమయం అమూల్యమే, కానీ ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడి గాయం, ఒక విద్యార్థి భవిష్యత్తు, ఒక తరం న్యాయంపై ఉంచిన విశ్వాసం అంతకంటే తక్కువ అమూల్యమైనవి కావు.